కాళ్లలో సిరలవాపు వెరికోస్ వెయిన్స్ బాధ నుండి శాశ్వత నివారణ పొందండి అవిస్ హాస్పిటల్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సినీ నటి సమంతపై అభిమానంతో ఆమెకు గుడి కట్టాడు ఓ అభిమాని. అతనే బాపట్ల జిల్లా చుండూరు మండలం అలపాడు గ్రామానికి చెందిన తెనాలి సందీప్. మరి ప్రస్తుతం మనతో పాటు లైవ్ కాల్లో జాయిన్ అవుతున్నారు. ఒకసారి మాట్లాడదాం. సందీప్ గారు నమస్తే అండి. సమంత గారికి గుడి కడుతున్నారని విన్నాము. అసలు ఆలోచన ఎందుకు వచ్చింది? గుడి కట్టడం ఏంటి? రీజన్స్ ఏంటో చెప్తారా? రీజన్స్ అంటే సమంత గారు సమాజ సేవ చేస్తారు కండి. చిన్న ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా చిన్నపిల్లలకు గుండె ఆపరేషన్స్ అవన్నీ చేపిస్తారు కదా. బాగా ఇష్టం అండి అట్లా హెల్పింగ్ నేచర్. అందుకోసం నేను గుడి కట్టాలని ఏదో ఒకటి చేయాలనుకున్నాను. కట్టాను, గుడి కడతాను. ఎక్కడ కడుతున్నారు? బాపట్ల జిల్లా. ఓకే, బాపట్ల జిల్లా చుండూరు మండలం ఆలపాడు. మన అభిమానాన్ని ఏదో ఒకలాగా వాళ్ళకి చూపించాలని మనకు ఆలోచన ఉంటుంది. బట్ ఇలా గుడి కట్టి చూపించాలని చెప్పి అనుకోవడమే కొంచెం స్పెషల్ గా అనిపిస్తుంది. నేను 5 సంవత్సరాల నుంచి చేయాలనుకుంటున్నాను మేడం, కానీ నాకు ఇప్పటికి అయ్యింది. ఎప్పటి నుంచి అభిమాని మీరు సమంత గారికి? నేను ఏమై చేసే సినిమా నుంచి అభిమాని మేడం. ఫస్ట్ సినిమా ఇంకా ఈ 2012 నుంచి మేడం గారు సమాజ సేవ స్టార్ట్ చేశారు. ఇక అప్పటి నుంచి ఇంకా 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 బాగా సమంత గారంటే ఇంకా నాకు అభిమానం బాగా. అప్పటి నుంచి చిన్న చిన్న పిల్లలకి హెల్ప్ చేస్తున్నారు కాబట్టి నాకు ఏదో ఒకటి చేయాలనిపించింది. అందుకని ఇట్లా డిసిషన్ తీసుకున్నాం మేడం. సో 2012 నుంచి ఆవిడ సేవా కార్యక్రమాలు చేయడంతో ఇంకా ఎక్కువ గౌరవం పెరిగిపోయింది అనమాట ఆవిడ మీద. అవును మేడం, బాగా. సో ఇలా టెంపుల్ కట్టాలన్న ఆలోచన వచ్చింది ఎప్పుడు మీకు? ఫస్ట్ ఒక 3 ఇయర్స్ అండి. 3 ఇయర్స్ నుంచి అనుకున్నాను. మామూలుగా ఒక స్థలం తీసుకుని సపరేట్ గా పెట్టాలని అనుకున్నాను. ఓకే, కానీ నాకు కుదరలేదు మేడం. ఎక్కువైపోతుంది ఖర్చు. అందువల్ల నేను ఇట్లా నా ఇంటి ముందే స్థలం ఉంటే అట్లా డిసిషన్ తీసేసుకున్నాను. ఇక ఇంటి ముందే పెట్టేద్దాం అని. సో మీ ఇంటి దగ్గర ఉన్న స్థలంలోనే కడుతున్నారనమాట. ఎంత ప్లేస్ అండి మొత్తం గుడి నిర్మాణానికి? అది మాది 5 సెంట్ అండి స్థలం. ఓకే, 5 సెంట్లు 2 సెంటు గుడికి కేటాయించాను మేడం. 2 సెంట్ల స్థలం. విగ్రహం ఎక్కడ చేయించారు? విగ్రహం అక్కాల శ్రీరామ్ అని తెనాలండి. ఓకే, శిల్పశాల అక్కాల ఆర్ట్స్ సెంటర్. ఆ సార్ దగ్గరే ఆర్డర్ ఇచ్చాము, చేయించామండి. ఎన్ని రోజులు టైం పట్టింది విగ్రహం తయారీకి? ఎన్ని రోజులు? ఒక 15 డేస్ పట్టింది మేడం. 2 నెలలు పట్టిద్ది అన్నారు సారు. ఓకే, కానీ నేను కొంచెం రిక్వెస్ట్ చేసి కొంచెం ఆ డేట్ కల్లా ఇవ్వాలి ఇదంటే ఇక సార్ కూడా బాగా కష్టపడ్డారు దానికోసం. ఈ రోజు అందించారు ఇంటికాడ. రేపు మళ్ళీ ఒక 400 మందికి అన్నదానం అవన్నీ ప్లాన్ చేశాను. ప్రత్యేకత ఏంటండి? రేపు ఏప్రిల్ 28 సమంత గారి బర్త్డే అండి రేపు. సో ఆ రోజునే విగ్రహ ప్రతిష్టాపన, టెంపుల్ ఓపెనింగ్ అయితే బాగుంటుందని భావించారా? అవునవునండి. సో ఎంతమందికి అన్నదాన కార్యక్రమం ఇలా ఏమైనా అనుకుంటున్నారా? ఒక 400 మంది దాకా పెడుతున్నానండి. టెంపుల్ నిర్మాణం మొత్తం పూర్తయిపోయిందండి? ఇంకా రేపే అని అంటే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే కదా. ఇంకా అంటే ఈ నైట్ అంతా వర్క్ చేయాలి మేడం. ఇంకా ఉందా? ఈ నైట్ అంతా వర్క్ చేస్తే మార్నింగ్ అయిపోయింది. నిన్న నైట్ కూడా 2 దాకా చేసాం. ఈ రోజు కూడా చేయాలి. ఈ రోజు కూడా చేస్తే అయిపోయింది మేడం టైం. మొత్తం ఎంత ఖర్చు అయింది సందీప్ గారు మీకు? ఖర్చు నేను చెప్పనండి, పర్సనల్. అది మీరు అనుకున్నంతలో కంప్లీట్ చేయగలిగారా లేకుంటే ఎక్కువ అయిందా? అంటే అనుకున్నాను కానీ దాటిపోయింది, డబుల్ అయిపోయింది. ఇప్పుడున్న రేట్లకి బాగా డబుల్ అయిపోయింది మేడం. తెలిసిందే కదా, మనం ఒక ఖర్చు అనుకుంటాం, ఇంకా ఇంకా డెవలప్మెంట్స్ అనుకుంటాం, దాని ద్వారా ఎక్కువ అయిపోతుంది. మీరేం పని చేస్తారండి? నేను డ్రైవింగ్ మేడం. ఇంత అభిమానం చూపిస్తున్నారు, ఎప్పుడైనా కలిసారా సమంత గారిని? ఇంతవరకు ఎప్పుడు చూడలేదు మేడం నేను మేడం గారిని. ఇప్పుడు ఇంటర్వ్యూస్ లో ఇవన్నీ చూస్తా ఉంటాం, ఎప్పుడు నవ్వుతా ఉంటారు. మనసు ఆ మాటలోనే అర్థం అయిపోయింది ఎలాంటి వారు ఏందనేది. బాగా డైహార్డ్ ఫ్యాన్ మేడం నేను. అర్థమవుతుందండి. గుడి కడుతున్నారంటే ప్రత్యేకంగా మీరు డైహార్డ్ ఫ్యాన్ అని చెప్పాల్సిన అవసరం లేదు, తెలుస్తుంది. ఫుల్ అంటే ఫుల్. ఎందుకంటే ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ నుంచి మేడం వచ్చారండి. ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చారు. వచ్చిన 2 ఇయర్స్కే సేవ మొదలేశారు, సమాజ సేవ. అట్లా ఎవరు లేదు మన సినీ ఇండస్ట్రీలో. టాలీవుడ్ కానీ ఇప్పుడు కోలీవుడ్ ఇది కానీ ఒక లేడీస్ అనేది ఎవరు లేదు. జెంట్స్ చేస్తున్నారు, ఒక ఉమెన్ గా ఎవరు చేయట్లా. వచ్చిన 2 సంవత్సరాలకే స్టార్ట్ చేశారు. అది చాలా గొప్పదనం అండి మేడం గారు, చాలా గొప్పదనం అది. ఒక మొక్కుబడి యాత్ర చేశారట కదా
సమంత గారి కోసం? చేశాను. ఎప్పుడండి? పోయిన నెల మేడం, గుర్తులేదు ఓకే. డేటు. చేశాను. తిరుపతి, చెన్నై, నాగపట్నం ఈ 3 ఊర్లు వెళ్ళొచ్చానండి. ఓకే. అంటే దేని గురించి? అంటే సర్వమత ప్రార్థనలు చేయాలి అని అనుకున్నాను, మొక్కుబడి తీర్చుకుందామని. 4 years బ్యాక్ 540 మంది పిల్లలకి ఆపరేషన్లు చేయించారండి ఇంతవరకు ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా. అవును. ఇప్పుడు ఇవన్నీ నాకు బాగా ఇన్స్పైర్ అయ్యింది. ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి వాళ్ళకి ఇట్లా చేస్తే కొంచెం వాళ్ళ రేంజ్ ఇంకా పెరిగితే వాళ్ళని చూసి ఇంకొకళ్ళు మనసులో కలిగి వాళ్ళు ఇంకొక 100 మందికి చిన్నపిల్లలకి హెల్పింగ్ చేస్తే అది నాకు సంతోషం. మన ధ్యేయం అది. అంటే మీరు కలిసే ప్రయత్నం ఎప్పుడు చేయలేదా? ఇప్పుడు కొన్ని మెసేజెస్ పెట్టడము, ఒక్కొక్కసారి లైవ్ లోకి వస్తూ ఉంటారు, ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టా కానీ, ఇలా మెసేజ్ పెడితే రిప్లై కూడా ఇస్తూ ఉంటారు ఫ్యాన్స్ కోసం. ఇట్లా పెట్టాను, రిప్లై ఇవ్వలేదు మేడం. ఈ విషయం తెలుసా అండి? గుడి కడుతున్నారన్న విషయం ఆవిడ దాకా వెళ్ళిందా? తెలియదు మేడం నాకు. రేపు తెలుస్తుందేమో బాగా. ఈ వీడియో ద్వారా తెలియాలని కోరుకుంటున్నాను. తెలియాలి మేడం, ఎందుకంటే తెలియాలి. ఇప్పుడు ఎట్లా ఉందంటే, ఇప్పుడు మన ఇండియాలో ఇప్పుడు మనిషి చనిపోయినాక వాళ్ళ పుట్టుక కాడి నుంచి చనిపోయేదాకా పోయినాక మొత్తం చూపిస్తున్నారు మీడియాలో, వాళ్ళు చేసే గొప్పలో ఇవన్నీ. కానీ వారు బతికుండగానే వాళ్ళు చూపిస్తే ఆ తృప్తి వేరుగుండిద్దండి వాళ్ళకి. వాళ్ళని చూసి ఇంకా ఆ వీడియోస్ చూసి ఇంకొంతమంది పుడతారు హెల్పింగ్ కి. పేదలకి ఇప్పుడు చిన్న పిల్లలండి, ప్రపంచం కూడా తెలియదు. అలాంటి వాళ్ళకి ఆపరేషన్లు చేపిస్తాం అంటే మామూలు విషయం కాదు. 500 తల్లిదండ్రులు కన్నీళ్లు తుడిచారు. ఇట్లా మహేష్ బాబు గారు కూడా చేస్తున్నారు, సార్కి కూడా హ్యాట్స్ ఆఫ్. అట్లా తమిళనాడులో లారెన్స్ గారు కూడా చేస్తున్నారు, సార్కి కూడా హ్యాట్స్ ఆఫ్. కానీ ఒక లేడీ ఇంత చేస్తుందంటే చాలా చెప్పుకోదగ్గ విషయం అండి. మామూలు విషయం కాదు ఇది. టెంపుల్ ఎవరు ఓపెన్ చేస్తున్నారండి? రేపండి ప్రత్యేకించి. ఓకే, ఇది కూడా సర్ప్రైజ్ అన్నమాట. చాలా రకాల మాటలు వస్తాయండి. ఇప్పుడున్న పరిస్థితులు కూడా మీరు చూసుంటారు, సమంత గారు ఎదుర్కొన్నవి. అవన్నీ విన్నప్పుడు నిన్న ఒక వీడియో చూసానండి యూట్యూబ్ లో, కానీ ఒక్కసారి బాగా బాధేసింది, ఒక్కసారి చెమటలు పట్టేసింది. అంటే ఫేమస్ అవటానికి ఇట్లా అని అన్నారు, కానీ నాకు ఏ ఫేమస్ వద్దు. నిన్నటి నుంచి మీడియా వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, నేను విజయవాడలో ఉన్నా, అక్కడ ఉన్నా అని తప్పించుకొని తిరుగుతున్నా. నిన్న సాయంత్రం 8-9 దాకా కూడా మీడియా వాళ్ళు ఇంటికాడ ఉన్నారు. కానీ నాకు అవసరంలా, నా ఇంటి ముందు నేను పెట్టుకుంటున్నాను. నాకు సమంత గారు అంటే బాగా అభిమానం. నాకు అసలు ఇష్టం లేదండి, నాకు అసలు ఇష్టం లేదు. అయితే ప్రస్తుతం సమంత గారి గురించి ఇప్పుడు రకరకాల వార్తలే గానీ, ఆవిడ గురించి కానీ వచ్చినప్పుడు ఒక అభిమానిగా మీరు ఎలా రియాక్ట్ అవుతారు? ఎవరి పర్సనల్ వాళ్ళకు ఉంటాయి మేడం. ఇప్పుడు ఎదుటివారి బాధలు, వాళ్ళ కష్ట సుఖాలు అవన్నీ మనకు తెలియదు, ఎవరి వాళ్ళకు ఉంటాయి. చివరిగా ఒక్క మాట అడుగుతాను, ఎందుకంటే ఈ ప్రస్తావన కూడా వచ్చింది. అంటే మీరు సమంత గారిని అభిమానించింది మేబీ ఒక నటిగా కావచ్చు, అంతకు మించి ఆవిడ చేస్తున్న హెల్ప్ కి, ఆ సర్వీస్ కి. సమాజ సేవ చేస్తున్నారు కాబట్టి చిన్న పిల్లలు, ప్రపంచం తెలియని పిల్లలు, వాళ్ళకి మహిళలకు బాగా తోడ్పాటుకుంటున్నారు, అన్ని రకాలుగా ఆదుకుంటున్నారు. దాని వల్ల నేను ఈ డెసిషన్ తీసుకున్నాను. అంటే ఇప్పుడు ఏవైతే మీరు ఇంత ఖర్చు పెట్టి టెంపుల్ కడుతున్నారో, ఆ డబ్బులు ఇంకొక ఆపరేషన్ కో ఎవరికైనా పేదవారికి ఇస్తే వాళ్ళ లైఫ్ బాగుపడుతుంది కదా, ఎందుకు ఇలా గుడి నిర్మాణం చేయటం అని చెప్పి కొంతమంది అడుగుతున్నారు. దానికి ఏం సమాధానం? ఎంతమందికి ఇవ్వగలను మేడం? ఒకటి, ఎంతమందికి ఇవ్వగలను నేను చెప్పండి. ఇప్పుడు ఇలాంటి వాళ్ళని హైలైట్ చేస్తే ఇప్పుడు కొత్త జనాలకు తెలిసిద్ది, ఇప్పుడు ఆర్థికంగా బాగున్న వాళ్ళకి తెలిసిద్ది, కొంచెం మనసులో కలిగిద్ది, వాళ్ళని కొంచెం హెల్ప్ చేయడానికి బాగుంటది అన్న ఉద్దేశం, అంతే. వాళ్ళు కొంతమంది పిల్లలకి హెల్ప్ చేస్తే నాకు సంతోషం, అది మెయిన్. అది ఇప్పుడు పునీత్ రాజ్కుమార్ గారు ఉన్నారు కదా, అతను ఎవరో నాకు తెలియదండి అసలు ఆయన చనిపోయేదాకా అసలు ఆయన చేసే కార్యక్రమాలు ఇవన్నీ నాకు తెలియదు. ఇప్పుడు దేశం మొత్తం వాళ్ళ గురించి చెప్పాలి. వాళ్ళు బతికున్నప్పుడు చాలా సంతోషపడతారు, వాళ్ళు చనిపోయినాక చెప్పడం కన్నా బతికున్నప్పుడు చెబితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా సేవ చేయడానికి ఇంకా వాళ్ళకి మనసు వచ్చింది, వాళ్ళని చూసి ఇంకొకళ్ళు వస్తారు సేవ చేయడానికి. అంతేగాని మనిషి చనిపోయినాక బయట పెడితే అది రాంగ్ అండి, నా దృష్టిలో రాంగ్ అది.
మనిషి బతుకున్నప్పుడు వాళ్ళు చేసిన మంచి పని బయట పెట్టాలి. మీడియా వాళ్ళకి రైట్ నా అండి. చిన్న రిక్వెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీది చాలా బిజీ షెడ్యూల్. మా కోసం అంటూ కొంత టైం ఓకే. ఇచ్చారు, మాట్లాడారు. బట్ మీ అభిమానాన్ని ఎలా చూపించారు ఇంకొంతమందికి తెలియాలి సమంత గారి మంచితనం అనే అంతే, ఉద్దేశంతో మెయిన్ ధ్యేయం అదే. సక్సెస్ అవ్వాలి మీరు కూడా అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సుమన్ టీవీ తరపు నుంచి. థ్యాంక్ యూ అండి లైవ్ కాల్లో జాయిన్ అయినందుకు. నమస్తే.